रियासती वजीर पूनम प्रभाकर ने बीआरएस पार्टी पर बारिश और खुशकसाली के मसले पर सियासत करने का इल्जाम आयद किया है। उन्होंने कहा कि 2020 में बारिशें कितनी हुई और 2023 में कितनी बारिशें होंगी, ये कोई सियासी मसला नहीं है। उन्होंने कहा कि बीआरएस को खुशकसाली की वजह नहीं कहा जा सकता, कांग्रेस भी वजह नहीं है। उन्होंने कहा कि बारिशें कुदरती निजाम का हिस्सा हैं, लेकिन वो इस पर सियासत करने की कोशिश कर रहे हैं। వర్షపాతం ఏంది, దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. నేను కరువుకు టీఆర్ఎస్ కారణం అంటలే, కరువుకు కాంగ్రెస్ కూడా కారణం కాదు. మేము వచ్చి డిసెంబర్ 3 తర్వాత వర్షాకాలం వర్షాకాలం రాలే. మీ సీజన్లోనే మీ ఉన్న కాలంలోనే వర్షపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు. దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు, గతంలో 5-6 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ డొనినో అనేటువంటి వర్షపాతానికి సంబంధించిన 4 రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సర వర్షపాతం పడ్డట్టు కామన్ వర్షపాతం మినిమం వర్షపాతం రీచ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా, డ్రైన్ అంతా ఎక్కడికక్కడికి కాలువలలో నీళ్లు రావాలన్నా 2020 కావచ్చు, 21 కావచ్చు, 22 లోపల ఆ విధంగా పడ్డాయి. అబౌవ్ 1000 రెయిన్ఫాల్. మనం 798 నేచురల్ రెయిన్ఫాల్ ఉంటే 1000 చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది. సో దానివల్ల అన్ని రకాల సక్రమంగా జరిగింది. మొన్నటిసారి వర్షాకాలం సీజన్లో రెయిన్ఫాల్ అనేటువంటిది ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి 4 రోజుల్లో పడడం కారణంగా నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బంది ఉన్నది. ఇది వాళ్ళకు కూడా తెలుసు. ఇలా ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద ప్రాజెక్టుల ఇవాళ కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కావచ్చు, మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎద్దడికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి 27వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు కూడా రాకముందే ఈ విధమైన